తల మీద గెలపడితే హాస్పిటల్కి తీసుకెళ్లాలి గాని ఇంటికి తీసుకొచ్చావేంట్రా? కానీ పడిన దగ్గర నుంచి అన్నా అన్నా అని కలవరిస్తున్నాడు. అన్నా అన్నా పాపం నిజమేరా, అన్నా చూడు ఎలా కలవరిస్తున్నాడు. అన్నా లోపలికి తీసుకుపోదండి. ఈ చీరని నేనే తీసుకెళ్ళిస్తాను. నువ్వు ఎవరికో ఇవ్వబోయి ఇంకెవరికో ఇచ్చావనుకో అన్యాయంగా నేను బలైపోతా. ఏంటమ్మా? అది అది ఏం లేదు. ఏమ్మా ఏంటి? అంటే మా పార్థబాబు అర్జున్ గారి కోసం ఈ చీర తీసుకొచ్చారండి. ఆయన ఇవ్వటానికి ఇబ్బంది పడుతుంటేను నేనే తీసుకొచ్చేసానండి. అవునా? ఆ అబ్బాయి ఎంతో ప్రేమగా చీర పంపిస్తే ఏం చేస్తున్నావే? వెళ్ళు, వెళ్ళి చీర కట్టుకురాపో. త్వరగా కట్టుకొచ్చేయండి. మిమ్మల్ని ఈ చీరలో చూసారంటే మా పార్థబాబు చాలా సంతోషపడతారు. నిన్ను ఏ అర్చన, ఏంటి అబ్బాయి పంపించాడని చెప్తోంది కదా? కాబోయే భర్తే కదా పంపించింది. అతనంత అభిమానంగా పంపిస్తే నువ్వేంటే? వెళ్ళి తొందరగా చీర కట్టుకుని అబ్బాయి కనిపించిరాపో. అమ్మా మాట్లాడుకో. ప్రతిదానికి అదమ్మా ఇదమ్మా అంటూ అలవాటైపోయింది. వెళ్ళు, వెళ్ళి చీర కట్టుకుని రాపో. ఏంటే చెప్తుంటే అర్థం కావట్లేదా? చూడు ఎంత మంచి చీర పంపించాడో. ఈ చీర చూస్తే తెలియడం లేదా ఆ అబ్బాయికి నువ్వంటే ఎంత ఇష్టమో అని? అంత ఇష్టంగా పంపించినప్పుడు కట్టుకుని కనిపిస్తే తప్పే ఉంది. తల్లి నేను చెప్తున్నాను కదా. వెళ్ళు, వెళ్ళి ఈ చీర కట్టుకుంటారాపో. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. జీవితంలో మొట్టమొదటిసారి చెప్పింది చెప్పినట్టు చేశాను 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 చేశాను. ఇచ్చావా? ఇచ్చాను, పుచ్చుకున్నాను. అదేంటి? మీకు అర్థం కాదు బాబు, అర్థం కాదు. మీదొక దారి, ఆ అమ్మాయిది ఇంకో దారి. నసపెట్టకో. నువ్వు నిజంగా చీర అర్చనకే ఇచ్చావా? ఇచ్చాను బాబు. నేను ఇవ్వటం, ఆమె తిట్టడం అన్నీ అయిపోయాయి. నేను చీర పంపితే ఎందుకు కలుగుతుంది? తనకిష్టం లేనట్టుంది. ప్రతిసారి నీ గోలేంటి? అర్చనకి నేనంటే ఇష్టం లేకపోవడం ఏంటి? నేను చెప్పేది నిజం బాబు. నువ్వు చెప్పేది చూస్తుంటే నిజంగా నువ్వు చీర అర్చనకే ఇచ్చావా అని డౌట్ వస్తుంది. అంతేలేండి, నన్ను అనుమానించడం ఈ మధ్య మీకు బాగా అలవాటైపోయింది. అలిగింది చాలే, పోవతలకే. నువ్వు నిజంగా అర్చనకి చేరొచ్చుంటే నా కోసం కట్టుకొస్తుంది. వస్తుంది వస్తుంది, చూసుకోండి. ఇంకా రాలేదేంటి? అర్చనకు పంపించిన చీర ఈఎంఐ కట్టుకుందేంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు చీర పంపిస్తావా? నీ ఇష్టానికి నువ్వు చీరలు నగలు పంపిస్తుంటే తీసుకొని నీ మత్తులో పడిపోతాననుకుంటున్నావా? దెబ్బలు తగిలాయనొచ్చా, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. అంతేగాని ఇలా నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించావంటే బాగుండదు. నాకిష్టం లేదని చెప్తుంటే నా వెంట పడతావేంటి? నువ్వంటే నాకిష్టం లేదన్న తర్వాత ఏ మగాడు ఇలాంటి ప్రయత్నాలు చేయడు.
ఆ మాత్రం రోషన్ లేదా నీకు? ఇంకొకసారి ఇలా గిఫ్ట్లు అవి ఇవి అని పంపించావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను ఎవరికి ఇమ్మన్నాను, ఇది ఎవరికి ఇచ్చింది? ఈ తింగర్ది ఈ రోజు నా చేతిలో అయిపోయింది. ఒసేయ్, ఒసేయ్, ఏంటి బాబు? చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నీ వల్ల కాదు అని కూడా చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా, లేదు నేను చేస్తాను, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను, అది ఇది అని చెప్పి వెళ్ళావు. ఇప్పుడు నేనేం చేశాను బాబు? ఏం చేశానని అడుగుతున్నావా రాక్షసి? పార్థ బాబు, మీరు తిట్టడం ఎక్కువైపోతుంది. ఇంతకు ముందు ఎప్పుడూ లేంది కొత్తగా ఈ అలవాటు ఏంటి బాబు? నువ్వు చేసే పనులకి కొత్త కొత్త అలవాట్లు వస్తున్నాయి. నేనేం చేశాను? చీర ఎవరికి ఇమ్మన్నాను? అర్చనకి ఇమ్మన్నారు. ఎవరికిచ్చావు? అర్చనకే ఇచ్చాను. ఆలోచించుకుని సమాధానం చెప్పు, నన్ను ఇంకా ఇరిటేట్ చేయకు. ఎవరికిమ్మన్నాను? అర్చనకే ఇమ్మన్నారు బాబు. మరి ఎవరికిచ్చావు? అర్చనకే ఇచ్చాను. సేయ్! బాబు వదలండి బాబు, బాబు వదలండి, పార్థ బాబు వదలండి, వదలండి. నీ దెబ్బకి నార్మల్ గా ఉండే బీపీ అబ్నార్మల్ కి వెళ్ళిపోయిందే. నా పరిస్థితి ఇలా ఉంటే ఇక మా అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమైంది బాబు? చీర తీసుకెళ్లి నా కాబోయే భార్యకి ఇవ్వవే, తను కట్టుకుంటే చూడాలనుంది అని చెప్పాను. తీసుకెళ్లి వేరే ఎవరికో ఇస్తావా? ఎవరికో ఎందుకు ఇస్తానండి? అర్చనకే కదా ఇచ్చాను. ఏయ్, గొంతు పిసికేస్తాను మాట్లాడావంటే. అర్చనకిచ్చిందంట, అర్చనకి. అమ్మయ్యో, ఏంటండి బాబు, నేను జీవితంలో మొట్టమొదటిసారిగా చెప్పిన పని చెప్పినట్టు చేశానని నా భుజం నేను తట్టుకుంటుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇంకా పొగుడతారనుకుంటే. నువ్వు చేసిన పనికి పొగడాలా పాతేయాలా? అర్చనకి తీసుకెళ్లి చేరేవమంటే సుభద్రకిస్తావా? సుభద్రకిచ్చానా? లేదే. కట్టుకుని వచ్చిందే. కట్టుకొని వచ్చిందా? లేదు బాబు, మధ్యలో మర్చిపోవడానికి కూడా ఎవరు నన్ను పిలవలేదే. బాగా గుర్తు పెట్టుకుని నేరుగా వెళ్ళి అర్చనమ్మకే ఇచ్చాను. నువ్విచ్చుంటే నాకు ఈ కర్మెందుకే? నీ వల్ల తనతో నానా మాటలు పడ్డాను. చీర పంపిస్తే ఆనందంగా కట్టుకొస్తుంది, చిన్నగా ఒక నవ్వు నవ్వుతుంది, సరదాగా 4 కబుర్లు చెప్తుంది. పెళ్లికి ముందు నా భార్యతో నేను ఇలా ఉన్నానని స్వీట్ మెమరీస్ ఉంటాయనుకుంటే ఇలా నా ప్లాన్ అంతా నాశనం చేసావు కదే. అసలు చీర తీసుకెళ్లి సుభద్రకి ఎలా ఇచ్చావే? సుభద్రకి నేనెక్కడిచ్చానండి బాబు, ఇచ్చింది అర్చనకే. పార్థ బాబు, మాట్లాడుకో. నువ్వు మాట్లాడే కొద్దీ నాకు మండిపోతుంది. ఎక్కడెక్కడో తిరిగి కొన్నానే, లేడీస్ కంటే దారుణంగా గుట్టలు గుట్టలు చీరలు తిరిగేసి దాంట్లోంచి ఒక మంచి చీర సెలెక్ట్ చేసి తీసుకొచ్చానే. అలాంటి చీర తీసుకెళ్ళి ఇంకెవరికో ఇస్తావా? చెయ్యక సరిగ్గా పనిచేస్తే చేయలేదంటారు, పైగా చంప దెబ్బ ఒకటి. ఎప్పుడైనా నన్ను ఒక్క దెబ్బ కొట్టారా? ఓ మాట అన్నారా? అలాంటిది ఈ పెళ్ళన్నప్పటి నుంచి పార్థ బాబు బాగా మారిపోయారు. ఏమ్మా తల్లి,
చెల్లి నీ పనా ఇది? ఏంటి నేను తీసుకెళ్లి అర్చనమ్మ గారికి ఇవ్వడమేంటి? దాన్ని మీరు కట్టుకొని ఈ తిరగడమేంటి? ఏమిచ్చావు? ఏం కట్టుకొని తిరుగుతున్నాను? మా పార్థు బాబు ఎంతో అభిమానంతో అర్చనమ్మ గారికి చీర పంపిస్తే ఆ చీర మీరు కట్టుకుంటారా? మీరు కట్టుకొని కనిపించేసరికి పార్థు బాబు నన్ను కొట్టారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగకు. మీ పార్థు బాబు తనకి చీర పంపేయడమేంటి? ఆ చీర నేను కట్టుకోవడమేంటి? ఇది నా చీర. ఇదిగో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కబుర్లు చెప్పకండి. నా చేతులతో నేనిచ్చిన చీర ఇది. ఈ చీర కట్టుకొని అర్చనమ్మ మా పార్థబాబు కనిపిస్తే మా పార్థబాబు కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకుంటే ఆ చీర మీరు కట్టుకొని మా పార్థబాబు కోపం వచ్చేలా చేసి నన్ను కొట్టించి ఇన్ని దారుణాలు చేస్తారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగకు. మీ పార్థు బాబు పంపించిన చీర కట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? ఇది నేను కొనుక్కున్న చీర. ఆహా, ఇంతకు ముందేనమ్మా ఇచ్చింది. సేమ్ కలర్. అంచు సరిగ్గా చూడలేదు గాని ఇదే నాకు తెలిసి ఇదే చీర తీసుకువెళ్ళి ఇచ్చాను. ఇంతలోకి తమరు కట్టుకున్నారు, నన్ను కొట్టేలా చేశారు. ఇదిగో, అబ్బాయి తరఫున దానివి కాబట్టి ఊరుకుంటున్నాను. నా కోపం తెప్పించుకో, వెళ్ళిపో. ఆహా, ఉన్నమాట అంటే కోపం వస్తోందా? తన్నులు తిన్నదాన్ని నాకెంత కోపం రావాలి? ఈ చీర మా పార్థబాబు ఇచ్చింది. అర్చన గారికి ఇచ్చిన చీరని మీరు కట్టుకున్నారు కాబట్టి మా పార్థబాబు నన్ను కొట్టారు. ఏయ్, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే తన్నులు తింటావు. ఏంటి తంతారా? అంటే ఎవరికో ఇచ్చిన చీరని కట్టుకొని మీ ఇష్టానికి మీరు తిరిగేస్తూ అడిగితే మళ్ళీ నన్ను తంతారా? అయినా ఎవరికో ఇచ్చిన చీరని మీరెలా కట్టుకుంటారండి? నాకు అర్థం కావడం లేదు. ఎవరో ఇచ్చిన చీర కట్టుకున్నానని మళ్ళీ మళ్ళీ అదే మాటంటావు? ఇది నా చీర. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఒళ్ళంతా ఇంజెక్షన్స్ పొడిచి చంపేస్తాను. పోతులకి నేనెలా కనిపిస్తున్నాను వీళ్ళకి? పార్థు బాబు ఈ చెంప వాడేసుకున్నారు, ఈమెమో ఏకంగా 2 చెంపలు వాడేసుకుంది. వీళ్ళు ఇష్టం అయిపోయింది. చీర అక్కడిస్తే ఇక్కడికెలా వచ్చింది? ఓ, నేను వెళ్లాల్సింది అటువైపు కదా. సడన్ గా గుడికంటూ తీసుకొచ్చావేంటి? ఈరోజు పండుగ ఏమైనా ఉందా? పండగే కదా, అందుకే వచ్చామండి. పదండి చెప్తాను. కారణం లేకుండా తీసుకురావు కదా. ఇప్పుడు మీకు కారణం కావాలంతే కదా? మనిద్దరికి పెళ్ళయ్యాక ఎప్పుడూ గుడికి రాలేదు. ఎందుకు రాలేదు? చచ్చి బ్రతికింది ఆ తర్వాతే కదా. అప్పటికి మీరు భార్య అనుకున్నారే కాని నేను భర్త అనుకోలేదు. అందుకే అంత దారుణానికి ఒడికట్టాను. కాని నా తప్పు నేను తెలుసుకున్న తర్వాత మీతో ఇష్టంగా రావడం ఇదేగా. అందుకే మొదటిసారి అన్నాను. పోనీలే, ఇష్టంగా వచ్చావుగా, అది చాలు. ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? పదండి, అందరి పేరు మీద అర్చన చేయిద్దాం.
నమస్కారం హరిగారు. నమస్కారం అండి. సతీ సమేతంగా వచ్చారు, ఏమిటో విశేషం? విశేషం ఏమీ లేదండి. స్వామివారికి అర్చన చేయిద్దామని. అవునా? పైడిపాలగోత్రోద్భవస్య హరికృష్ణానామధేయస్య ధర్మపత్ని శిరీషానామధేయస్య రాజేశ్వరీనామధేయస్య అర్చనానామధేయస్య ఆయురారోగ్య పూజారి గారు ఇంకా ఉన్నారు. ఇంకెవరున్నారమ్మా? సుభద్ర, చైతన్య పేర్లు కూడా చదవండి. శిరీష, ఇంతవరకే నా కుటుంబం. నాది కాని కుటుంబాన్ని నా కుటుంబం చెయ్యాలని చూడకు. మీ చెల్లెలు తమ్ముడే కదండి. కాదని చెప్పాను కదా. ఇందుకేనా నన్ను గుడికి తీసుకొచ్చింది? ఇంట్లో చోటివ్వరు, కనీసం దేవుడి దగ్గరైనా చోటివ్వండి. ఎవరని వాళ్ళకి చోటివ్వాలి? నా కుటుంబం అంటే ఇంతవరకే. నువ్వు కొత్త బంధాలని కలపాలని చూడకు. కొత్తవేముందండి, ఉన్నవే కదా. ఉన్నాయని నువ్వనుకుంటే సరిపోతుందా? వాళ్ళ గురించి నా ముందు మాట్లాడొద్దు అని చాలాసార్లు చెప్పాను. పూజారి గారు, మీరంతవరకే అర్చన చేయండి చాలు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఓం పినాగ్నాయ నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం లీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవునండి, గుడికి వెళ్తున్నాను. ఓ, గుడికా? ఏంటో విశేషం? అదేనండి, ఈరోజు రాఖీ పండుగ కదా, గుడికి వెళ్ళి మా అన్నయ్య పేరు మీద అర్చన చేయిద్దామని. ఓ, మీ అన్నయ్య అంటే మీకు బాగా ప్రేమ అనుకుంటాను. ప్రేమే కాదు, ప్రాణం అండి. నేను బ్రతికేదే మా అన్నయ్య కోసమండి. ఈ ప్రపంచంలో మా అన్నయ్య తర్వాతే ఇంకెవరైనా. అందుకే మా అన్నయ్య బాగుండాలి, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని గుడిలో అర్చన చేద్దామని వెళుతున్నాను. అయితే నేను కూడా వస్తాను, పదండి. మీరా? మీరెందుకు? అదేంటండి, గుడికే కదా, తోడుగా నేను వస్తానండి. వద్దండి, మీరు కావాలంటే మా చెల్లెలతో వెళ్ళండి. మీ చెల్లెలతోటా? అవును, వస్తానండి. అదేంటి, తనతో గుడికి వస్తానంటే చెల్లెలతో వెళ్ళమంటుంది? చెల్లెలతో బయటికి వెళ్ళడానిక ఇంత దూరం వచ్చింది? తనతో సరదాగా ఉందాం, తనతో తిరుగుతామని కదా. దేవుడి దగ్గర కూడా వాళ్ళని విడదీస్తున్నారే, మీకిది న్యాయమా? వాళ్ళ వరకు నాకు ఇదే న్యాయం. ఇలా అని తెలుసుంటే నీతో గుడికి వచ్చేవాణ్ణే కాదు. నువ్విందుకేనా నన్ను తీసుకొచ్చింది? ఇలా నా మనసు మార్చాలని చూస్తున్నారా? అది జరగదు. ఆగండి. నా మీద కోపంతో దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎలా? రండి, ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోండి. ప్రశాంతంగా నువ్వు ఉండనిస్తే కదా. సరే సరే సరే, నేనింకేం మాట్లాడను. రండి. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అయ్యా, హారతి తీసుకోండి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి.
వెళ్దామా? అప్పుడునా? ఒక 10 నిమిషాలు అలా కూర్చొని వెళ్దామండి. రండి. ఉమ్. ఇంకా మాట్లాడనని చెప్పానుగా. ఇంకా ఎందుకు కోపం? ప్రసాదం తీసుకోండి. నా భార్యగా నీకు నాతో ఏ విషయం గురించైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఒక్క వాళ్ళ విషయం తప్ప. హ్మ్. అలాగే అలాగే. మీరు ప్రశాంతంగా దేవుడి ప్రసాదం తినండి. ఉమ్. నాతో తర్వాత మాట్లాడుతురు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేంటండి, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓ, బావగారు కూడా ఉన్నారా? మీకు పరిస్థితి అర్థం కావడం లేదు. మీరింట్లో ఉన్న విషయం అన్నయ్యకి తెలీదు. మీరిక్కడే ఉన్నారని తెలిస్తే చాలా ప్రమాదం అండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి.